అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలు. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా వినండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడిచ్చినటువంటి ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ వేద గ్రంథములో నుండి వాక్య భాగాన్ని చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదువుదాము. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహిమగల దేవ, విమోచకుడా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాము. ఒక శ్రేష్టమైనటువంటి రోజులోనికి మమ్మల్ని నడిపించావు దేవా, నీకు వందనాలు. రోజును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనుచు ఉన్నాము. నాయన, మా దేశానికి ప్రభువా స్వాతంత్ర్యం వచ్చినటువంటి ప్రభువా నాయన, గొప్ప రోజుగా ఈ రోజును తండ్రి దానముగా ఇచ్చావు దేవా, నీకు వందనాలు. ఇదిగో ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రభువా నీ బిడ్డలతోనూ మాతోనూ మీరే మాట్లాడమని, కావలసినటువంటి వర్తమానమును మాకు అనుగ్రహించుమని, నీ బిడ్డల జీవితాలలో నూతన కార్యములను, విడుదల కార్యములను జరిగించి మహిమా ఘనత కీర్తి ప్రభావము మీరు మాత్రమే పొందుకోమని, పెండ్లి కుమారుడుగా శీఘ్రకాలమే రానయ్యున్న యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవనామమున మీ ఎల్లరికూ కూడా శుభములు కలుగునుగాక. ఆమేన్. మరి దేవుని మహాకృపను బట్టి ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయము అనగా ఈ రోజు చాలా శ్రేష్టమైనటువంటి రోజు అనేటటువంటి విషయాన్ని ప్రభువు పేర మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకు అంటే కనుక మరి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినటువంటి రోజు 1947వ సంవత్సరము ఆగస్టు 15వ తారీఖున అర్ధరాత్రి ఈ భారతదేశానికి అనగా మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. 1947వ సంవత్సరము ఆగస్టు 14 వరకు కూడా మరి మనం గమనించినట్లయితే బ్రిటిష్ వారి యొక్క పాలనలో వారి యొక్క ఉక్కు పాదముల కింద మరి భారతదేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా నలగడము జరిగింది. వ్యాపార రీత్యా బ్రిటిష్ వారు వచ్చారు. తరువాత వారు ఇక్కడ మరి స్థిరులుగా మారిపోయి మన మీద పాలన చేసినట్టుగా, మనలను దాసులుగా చేసినట్టుగా వారి యొక్క దాస్యత్వంలోనికి మనమందరము కూడా వెళ్ళినటువంటి వారముగా చరిత్ర చెబుతూ ఉంది. మరి ఆ యొక్క దాస్యత్వములో నుంచి అనగా బ్రిటిష్ వారి యొక్క దాస్యత్వములో నుంచి, వారి యొక్క ఉక్కు పాదాలలో నుంచి, ఆ అడుగు భాగము నుంచి మనలను మరి మనం బయటికి రావడానికి చాలామంది కృషి చేశారు. చాలామంది ప్రాణాలు పెట్టారు. చాలా త్యాగము జరిగింది. మరి దేశ వీరులుగా పిలువబడుతున్నటువంటి వారు వారి యొక్క త్యాగానికి ఫలితముగా ఈరోజు స్వాతంత్ర దినోత్సవాన్ని మనము జరుపుకుంటూ ఉన్నాము. ఇది ఒక మాటతో చెప్పేసేది కాదండి. ఎందుకంటే స్వాతంత్రము రావడానికి ఎంతగానో త్యాగము చేసినటువంటి వీరులు ఉన్నారు. వారిని అమరవీరులు అన్నారు. ఈరోజు ప్రతి భారతీయుడు కూడా, భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడా గమనించవలసిన విషయం ఏమిటంటే ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు అనేటటువంటి విషయాన్ని ఎవరికెవరు వారి జ్ఞాపకం చేసుకోవాలి. నా మట్టుకు నేనైతే ఈరోజు నాకు చాలా సంతోషము, చాలా సమాధానము కలిగినటువంటి రోజుగా నేను భావిస్తాను. ఎందుకంటే మరి చిన్ననాటి తనములో మనం గమనించినట్టయితే కనుక స్కూల్ చదువుతున్న సమయంలో లేదా కాలేజీలో ఉన్నటువంటి సమయంలో ఆగస్టు 15 అంటే నిజముగా ఒక పెద్ద పండుగ. ఇది మతాలతో సంబంధము లేదు, భాషలతో సంబంధం లేదు. అందరూ కూడా జరుపుకునేటటువంటి పండుగ, అందరూ కూడా చక్కగా కలిసి చేసుకునేటటువంటి పండుగ, అన్ని ఇంటిలో కూడా జరిగేటటువంటి పండుగ. మరి ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. నా మట్టుకు నాకైతే చాలా సంతోషం. ఎందుకంటే కనుక చిన్ననాటి యొక్క రోజులను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆగస్టు 14వ తారీఖున మరి ఆ యొక్క మనం చదువుకున్నటువంటి క్లాస్ రూమ్ అంతా కూడా శుభ్రంగా డెకరేషన్ చేసుకుని, ఆ తర్వాత రోజు మరి పొద్దుటే వెళ్ళిపోవడము, మరి ఎప్పుడైతే జెండా వందనం జరుగుతుందో అప్పుడు మరి ఆ యొక్క మరి ఫ్లాగ్ మేమందరం కూడా సెల్యూట్ చేయడము, అలాగే పెద్దలు వచ్చేవారు,
గ్రామ పెద్దలు అలాగే అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చేవారు. వారు చెప్తున్నటువంటి ఉపన్యాసాలు వినడము, అమరవీరుల యొక్క త్యాగాలు చెప్తూ ఉంటే ఆశ్చర్యపోతూ ఉండేవాళ్ళం. మరి మనం గమనించవలసిన మాట ఏమిటంటే కనుక మన దేశం కోసము ప్రాణాలు పెట్టినటువంటి ఆ యొక్క అమరవీరుల యొక్క చరిత్రను వాళ్ళు చెబుతూ ఉంటే మేము చాలా శ్రద్ధగా వినేవాళ్ళం. తర్వాత చక్కగా మరలా వాళ్ళు పెట్టేటువంటి చాక్లెట్లు, స్వీట్ తీసుకుని చక్కగా గృహానికి చేరుకునేవారు. ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే నిజంగా నేను చెబుతూ ఉంటే మీకు కూడా జ్ఞాపకం వస్తుందని అనుకుంటూ ఉన్నాను. జ్ఞాపకం చేసుకోవాలి, ఎందుకంటే ఇది మన దేశము, మన దేశము మరీ మరీ చెప్తా ఉన్నటువంటి మాట. ఎందుకంటే భారతదేశంలో పుట్టినందుకు నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో కులాలు ఉన్నాయి, ఎన్నో వృత్తులు ఉన్నాయి, ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి, కానీ అందరూ కూడా మరి కలిసికట్టుగా ముందుకు వెళతారు. అది మన దేశం యొక్క గొప్పతనం. దేవునికి మహిమ కలుగునుగాక. అద్భుతముగా మరి భిన్నత్వంలో ఏకత్వముగా మరి ఏక మార్గములో ముందుకు వెళ్ళేటటువంటి దేశము. ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి, కానీ భారతదేశము ఐక్యమత్యమే మహాబలం అనేటటువంటి కాన్సెప్ట్ మీద ముందుకు వెళుతూ ఉంది. ఇరుగు పొరుగు వారి మీద ఒకరికి ప్రేమ కలిగే ముందుకు వెళతారు. మతాలతో ఎక్కడ కూడా మరి ముడిపెట్టకుండా చక్కగా మనమందరము కూడా భారతీయులం అనేటటువంటి ఒక గొప్ప నేపథ్యాన్ని కలిగి ముందుకు వెళుతూ ఉన్నారు. కాబట్టి మరి ఈ రోజును బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. అందరికీ కూడా మరి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మరి ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. దైవ జనాంగం అంతటికీ కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించునుగాక. మన దేశాన్ని ఇంకనూ ప్రగతి పదములో మరి ఆ దేవదేవుడు నడిపించునుగాక. ఆమేన్. మరి ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుడు మనకు చెబుతున్నటువంటి స్వాతంత్రాన్ని గురించి మనం ఆలోచన చేయాలి ప్రియులారా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. అలాగే కొన్ని దేశాలు అనగా బ్రిటిష్ పరిపాలన చేసినటువంటి దేశాలు ఇంకా ఉన్నాయి. ఇదే రోజున మరికొన్ని దేశాలకు స్వాతంత్రం వచ్చింది, వారు కూడా స్వాతంత్రం జరుపుకుంటున్నారు. కానీ నేను చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, సమస్త మానవాళికి స్వాతంత్రం రావాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, సర్వమానవాళికి స్వాతంత్రం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే, మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. అనగా బ్రిటిష్ అనేటటువంటి ఆ యొక్క దాస్యత్వ కాడి నుంచి మరి మనకు విడుదల కావించబడినటువంటి రోజు ఈ రోజు. ఒక ప్రత్యేకత ఉంది మన భారతదేశానికి ఈ యొక్క రోజుకి. అలాగే నేను చెప్పే మాట ఏమిటంటే, దేశానికి సంబంధించినటువంటి సమస్య గురించి నేను మాట్లాడతలేదు. సర్వమానవాళి కూడా, అంటే దేశంతో సంబంధం లేకుండా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు కూడా భయంకరమైనటువంటి దాస్యత్వములో ఉన్నాడు. ఈ భయంకరమైనటువంటి దాస్యత్వములో నుంచి స్వతంత్రత రావాలి అంటే దానికి ఒక పరిష్కారం ఉంది. దాని గురించే మరి నేను మాట్లాడబోతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకసారి మరలా చదువుకుందాం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. అనగా యేసు క్రీస్తు ప్రభువారు ఇస్తున్నటువంటి స్వాతంత్రం ఎలాంటిది అంటే కనుక, సర్వ మానవాళి కొరకు ఆయన ఇచ్చినటువంటి స్వాతంత్ర్యము. ఈ స్వాతంత్ర్యము యేసు క్రీస్తు ప్రభువారు మాత్రమే ఇవ్వగలరు. ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా ఇవ్వలేనటువంటి స్వాతంత్ర్యం అనే విషయాన్ని ప్రభు పేరు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అలా ఇచ్చినటువంటి ఈ స్వాతంత్రాన్ని చాలా జాగ్రత్తగా మనము కాపాడుకోవలసిన వారమై ఉన్నాము. నేను మాట్లాడుతున్నటువంటి స్వాతంత్రము సర్వమానవాళికి చెందినటువంటి స్వాతంత్రం గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. అదేంటి సర్వమానవాళికి చెందిన స్వాతంత్రాన్ని పదే చెబుతున్నారేంటి అని మీరు అనుకోవచ్చేమో. అవును, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు కూడా ఎవరో కూడా పరిష్కరించినటువంటి ఒక సమస్య గుండా వెళ్ళిపోతూ ఉన్నాడు. పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు కూడా, చనిపోయిన తరువాత కూడా ఏలుబడి చేసేటటువంటి ఒక భయంకరమైనటువంటి దాస్యత్వంలో ప్రతి మానవుడు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ దాస్యత్యాన్ని ఏమన్నారంటే కనుక పాపము అన్నారు. ప్రతి మానవుడు కూడా ఎదుర్కొంటున్నటువంటి భయంకరమైనటువంటి సమస్య పాపము. ఈ పాపమును అనేటటువంటి ఈ దాసత్వపు కాడిని విరగొట్టేటటువంటి శక్తిమంతుడే యేసుక్రీస్తు ప్రభువారు. ప్రతి మానవుడు కూడా పాపాన్ని ఎదుర్కోవలసినదే. ప్రతి మానవుడు కూడా మరి పాపాన్ని జయించవలసినదే. వ్యక్తిగతముగా తనంతట తాను అనగా మనంతట మనము పాపాన్ని మనము జయించలేము. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సహాయము ఖచ్చితముగా కావలసి ఉన్నది. వాక్యాన్ని చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం.
అందుకు యేసు పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దైవ జనాంగమా, గమనించవలసిన మాట ఏమిటంటే, ఎవరైతే పాపము చేస్తున్నారో వారు పాపానికి దాసులైపోతూ ఉన్నారు. అప్పుడు పాపము ఏలుబడి చేస్తూ ఉంది. సర్వ మానవాళిని కూడా పాపము ఏలుబడి చేస్తూ ఉంది. కారణం ఏమిటంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. ఇప్పుడు ఈ పాపం అనేటటువంటి దాసత్వములో నుంచి బయటికి రావాలి, స్వాతంత్రం కలగాలి, విడుదల గావించబడాలి. ఆ విడుదల చేసేటటువంటి శక్తి యేసు ప్రభువులో మాత్రమే ఉందన్న విషయాన్ని ప్రభు పేర మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే పాపము ఎంటర్ అయిందో, ఈ పాపము అనేటటువంటి ఈ దాసత్వములోనికి వెళ్ళిన మానవుడు సాతాను యొక్క కబంధాస్తాల్లోనికి వెళ్ళిపోతా ఉన్నాడు. సాతాను వేసినటువంటి ఆ యొక్క సంఖ్యలలోనికి వెళ్ళిపోతా ఉన్నాడు, బంధకములలోనికి వెళ్ళిపోతా ఉన్నాడు అనే విషయాన్ని ప్రభు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. చూద్దాం ఒకసారి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు రైట్. ఎవరైతే పాపము చేస్తున్నారో వారందరూ కూడా ఎవరి సంబంధులు అవుతారంటే అపవాది సంబంధులు అవుతారు. ఇక అపవాది సంబంధులు అవుతారంటే అపవాది యొక్క కబంధ హస్తాల్లోనికి వెళ్ళిపోయిన వారు అవుతారు. మరి అపవాది కబంధ హస్తాల్లోనికి వెళ్ళిపోయినటువంటి వారికి విడుదల కావాలి అనగా స్వాతంత్రము కావాలి, అనగా స్వతంత్రత కావాలి. ఈ స్వతంత్రత ఇచ్చే నాదుడు ఎవరు అంటే యేసు క్రీస్తు ప్రభు వారు మాత్రమే అనే విషయాన్ని ఈరోజు మీ అందరికీ కూడా మరి తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. భయంకరమైనటువంటి సమస్య అండి ఇది. ప్రపంచంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, కానీ పాపం అనేటటువంటి సమస్య తారతమ్యం ఏమీ లేదు. ప్రతి ఒక్కరిని కూడా టచ్ చేసి వెళ్తూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ సమస్యను ఎదుర్కోవలసిందే. మరి ఇలాంటి సమస్య, ఈ పాపానికి మూలము ఎక్కడా అని మనము చూచినట్లయితే ఆదికాండ గ్రంథము 2వ అధ్యాయము 16-17 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. అంటే దేవుడు తోటలో ఉన్నటువంటి ప్రతి వృక్ష ఫలాన్ని తినొచ్చు, కానీ మధ్యలో ఉన్నటువంటి ఆ వృక్ష ఫలమును మీరు తినకూడదని అనేటటువంటి ఒక ఆజ్ఞను ఆయన తెలియచేశాడు. అప్పుడు ఆజ్ఞను పాటించవలసినటువంటి వీరు సాతాను వచ్చి ప్రలోభానికి గురి చేస్తే ఆ ఆజ్ఞను అతిక్రమించారు. అనగా తినవద్దన్నటువంటి పండును వారు తిన్నట్టుగా మనమందరము కూడా బాగుగా ఎరిగిన వారమే. అలా తినడం వల్ల, ఆజ్ఞను అతిక్రమించడం వలన పాపము మొదలైనట్టుగా మరి మొదటి యోహాను పత్రిక 3:4 మనం చూస్తూ ఉన్నాము. మొదటి యోహాను పత్రిక 3:4 ఉన్నటువంటి మాట ఏమిటంటే, పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. అలా పుట్టిందండి పాపం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే పాప ప్రవేశము ఏదేను తోటలోనికి వచ్చేసింది. పాప ప్రవేశము ఎక్కడ జరిగిందంటే ఏదేను తోటలో జరిగింది. అక్కడ జరిగిన తరువాత వారు దేవుని సహవాసాన్ని కోల్పోయారు. అక్కడ మరి గమనించవలసినటువంటి మాట ఏమిటంటే కనుక వారు ఏదేను తోటలో నుంచి నెట్టివేయబడ్డారు. అక్కడ నుంచి వారు త్రోసివేయబడినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాదండి, వీరికి పుట్టినటువంటి కయీను హేబేలు విషయంలో జరిగినటువంటి ఘోరమైనటువంటి విషాదకరమైనటువంటి సంఘటన ఏమిటంటే, సొంత తమ్ముణ్ణి అన్నగారైనటువంటి కయీను చంపడం మనం చూస్తూ ఉన్నాము. వారైతే మాట మాత్రమే వినలేదు. ఇక్కడ మనం గమనించినట్లయితే కయీను అనేటటువంటి ఆయన హేబేలు అనేటటువంటి ఆయనకు అన్నగారు అవుతాడు. ఈ కయీను హేబేలు మీద కోపాన్ని పెట్టుకున్నాడు. కోపము అసూయగా మారింది, అసూయ పగగా మారింది. ఈ పగ కాస్త ఏమైందంటే కనుక చంపేలా చేసేసింది. మొత్తానికి మొదటి హత్య చేసేసాడండి. కయీను హేబేలును చంపినట్టుగా మనము చూస్తూ ఉన్నాం.
అంటే పాపము ఏమవుతుందంటే పెరుగుతా ఉంది. మాట వినలేనిది కారణము ఒక పాపం అయితే, మొత్తానికి దేవుడు సృష్టించినటువంటి మనిషిని అనగా నరహత్య చేయడము మరి భయంకరమైనటువంటి పాపము. కోపపడుడు గాని పాపము చేయకుడి అని లేఖనము సెలవిస్తా ఉంటే, ఈ వ్యక్తి సొంత తమ్ముడైనటువంటి హేబేలుని, సహోదరుడైనటువంటి హేబేలును, ఒకే రక్తం పంచుకు పుట్టుకున్నటువంటి హేబేలుని, రక్త సంబంధికుడుగా ఉన్న హేబేలును చంపాడంటే ఎంత మూర్ఖత్వంలోకి వెళ్ళిపోయాడో గమనించవలసినటువంటి వారమై ఉన్నాం మనం. కోపము వచ్చింది, పగ పెట్టుకున్నాడు, అసూయగా మారింది. ఆ అసూయ కాస్త హేబేలును చంపేలా చేసేసింది. మొత్తానికి చంపుడు దాకా వచ్చింది, అనగా తొలి హత్య జరగడం మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదండి, నోవాహు కాలమస్తులోకి ఈ భూమంతా ఎలా మారిపోయిందో అక్కడ చెబుతూ ఉన్నారు. 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయము 11, 12 వచనాలు చూద్దాం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. ఒక మాట, భూలోకము దేవుడు చెడిపోవాలనేటువంటి ఉద్దేశము కలిగి ఆయన సృష్టించలా. కానీ మానవుడు చేసినటువంటి పాపం అనేటటువంటి ఆ బీజం ఏదైతే ఉన్నదో అది పెరిగింది. ఆ బీజము, పాప బీజము ఏమైందంటే కోపముగా మారింది. ఆ కోపములో నుంచి ఇదిగో మనిషిని చంపే అంతగా మారిపోయింది. అంటే పాపము పరిపక్వము చెందుతా ఉంది, విస్తరిస్తా ఉంది పాపము. ఆ విస్తరించింది, భూమంతా విస్తరించింది. ఎంత విస్తరించిందంటే భూలోకమంతా చెడిపోయింది. తర్వాత భూమి బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకాన్ని చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు మార్గమును చెరిపి వేసుకొని ఉండి. ఈ ఒక్క పాయింటేనండి ప్రభు కిందకి రావడానికి కారణమైంది. దేవుని మహిమ కలుగును గాక. సమస్త శరీరులకు దేవుడు మార్గం ఏర్పాటు చేస్తే ఆ మార్గాన్ని చెరిపేసుకున్నారట. ఎందుకు చెరుపుకున్నారంటే ఒకటే కారణము, పాపం అనేటటువంటి బీజము నాటబడింది. అది పెరిగింది పెరిగింది పెరిగింది. ఇప్పుడు ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఈ పాపం అనేటటువంటి ఈ సమస్య సర్వ మానవాళిని బలి తీసుకుంటూ ఉంది. ఎలా బలి తీసుకుంటుందంటే, పరలోక రాజ్యంలో తండ్రి దగ్గరికి వెళ్ళవలసినటువంటి వారు పాతాళానికి వెళ్ళిపోతూ ఉన్నారు. కారణం ఏమిటంటే సాతాను కబంధాస్తల్లోనికి వారు చిక్కుపడిపోయారు. ఇప్పుడు వారికి కావాలి స్వతంత్రత. అంటే సర్వమానవాళికి ఏమి లేదంటే స్వాతంత్రము లేదు. సర్వమానవాళికి స్వాతంత్రత కావాలి. స్వాతంత్రం కావాలి అంటే ఒకే ఒక్క పరిష్కారము, అది ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నారన్న విషయాన్ని కూడా మనము ముందు చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. పాపం పెరిగిందండి, పాపం ప్రవేశించినటువంటి పాపము పెరిగి 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 పేరుకుని పోయింది. పేరుకుని పోయినటువంటి ఈ పాపములో సర్వ మానవాళి కూరుకుని పోయింది. ఈ కూరుకుని పోయినటువంటి వీరిని బయటికి తీసుకురావడానికి యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఎలాంటి రక్షకుడు అంటే కనుక పాపులను రక్షించే రక్షకుడు. ఆయన పేరే ఉంది రక్షకుడు. ఏ రక్షకుడు అంటే, రక్షకులు చాలా మంది ఉన్నారు, కానీ పాపము నుంచి రక్షించే రక్షకుడు ఈ ప్రపంచంలో యేసు ప్రభువు మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. చదువుదాం మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనము. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. వాక్యం ఇటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వ సత్యాన్ని రోజు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలా జాగ్రత్త కలిగి ఆలకించండి. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. యేసు అనగా రక్షకుడు, మామూలు రక్షకుడు కాదు, పాపము నుండి రక్షకుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాట ఉందండి, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల యేసుక్రీస్తు ప్రభువారు అయి ఉన్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే, పాపములో, పాప బంధకాలలో బంధింపబడి, పాప బంధకాలనే సంఖ్యలతో నింపబడినటువంటి మనలను, సాతాను కబంధాస్తాల్లోనికి వెళ్ళిపోయిన మనలను విడిపించడానికి విమోచకుడుగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా మీకు చూపిస్తాను. రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. ఏలయనగా ఒక మనుష్యుని, ఆ మనుష్యుడు ఎవరు అంటే గనక ఆదాము. ఆ మనుష్యుని అవిధేయత వలన అనేకులు అంటే మనమే, అనేకులు
పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగే ఒకని ఈ ఒకని ఎవరు అంటే గనక యేసు ప్రభు ఆయన విధేయత వలన అనేకులు అంటే మనమే నీతిమంతులముగా చేయబడుదుము. అబ్బబ్బబ్బా, ఎంత ఘనమైనటువంటి వాక్యము దేవుడు చెబుతున్నాడు గమనించాలి. ఒక మనుష్యుని అవిధేయత వలన పాపం వస్తే గనక ఇదిగో ఒక మనుషుని విధేయత వలన ఏమొస్తుందంటే గనక నీతిమంతులముగా మార్చబడుతున్నాం. నీతిమంతులు మాత్రమే పరలోక రాజ్యంలోనికి వెళతారు. మనల్ని నీతిమంతులుగా మార్చడానికి ఆయన ఎలా వచ్చాడు అంటే గనక విధేయత కలిగిన వాడుగా వచ్చాడు. ఒక మానవుని దేవుడు ఎందుకు నిర్మించుకున్నాడో, మానవుని ఏర్పాటు చేయడానికి గల ఉద్దేశం ఏమిటో పరిపూర్ణంగా ప్రభువు చేసి చూపించాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎంత విధేయత చూపించాడో ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు చెప్తా ఉన్నారు. చూద్దాం ఒకసారి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు. మనుష్యుల పోలికగా పుట్టి, దేవుడైనటువంటి ఆయనే యేసు ప్రభువే మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకున్నాడండి. తన్ను తానే రిక్తుడు జీరాయిక రిక్తునిగా చేసుకుని మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎంత తగ్గించుకున్నాడంటే నిజంగా ఈ ప్రపంచంలో ఎవరు కూడా తగ్గించుకున్నాడు. సర్వ మానవాళి కొరకు ఒకే ఒక్కడు దిగాడు కిందకు. సమీపింపరాని తేజస్సులో అమరుడుగా ఉన్నటువంటి ఆ యేసు క్రీస్తు ప్రభువారు, నిత్యము దూతలతో కొనియాడబడుతున్నటువంటి ఆ యేసు క్రీస్తు ప్రభువారు ఇదిగో ఈ భూలోకానికి ఎలా వచ్చాడో తెలుసా? రిక్తుడుగా వచ్చాడు. తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎంత తగ్గించుకున్నాడంటే నిజంగా ఈ ప్రపంచంలో ఎవరు కూడా తగ్గించుకోరు. అంత తగ్గించుకున్నాడు. పరిచారము చేయడానికే వచ్చాను తప్ప పరిచారము చేయించుకోవడానికి నేను రాలా. నా తండ్రి పని చేయడమే నాకు ఆహారమై ఉన్నది. ఎంతమందిని రక్షించాలో అంతమందిని రక్షించే పనే చేశాడు తప్ప ఏనాడు కూడా రెస్ట్ తీసుకోలేదు యేసుక్రీస్తు ప్రభువారు. అంత పని చేశాడంటే, ఎందుకు ఇంత పని చేశాడంటే ఆదాము అవ్వములు చేసినటువంటి పనికి ప్రతిఫలము కనపడతా ఉంది. పాపము వచ్చేసి బంధించేసింది. ఆ బంధం నుంచి విడుదల చేయడానికి ఆయనే దిగవలసి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే గమనించాలి. మహాఘట సర్పమైనటువంటి ఆ సాతాను వేసినటువంటి కాటు, ఆ కాటుకు మనందరికీ కూడా పాపం అనేటటువంటి విషయం ఎక్కేసింది. ఈ పాపం అనేటటువంటి విషయము మరణముగా వ్యాప్తి చెందింది. దీని విరుగుడు ఎక్కడ ఉందంటే యేసు రక్తములోనే ఉంది. ఈ సత్యాన్ని మనం గమనించాలి. ఇప్పుడు సర్వ మానవాళిని కూడా స్వతంత్రులుగా చేయడానికి శక్తి సామర్థ్యం కలిగినది ఎవరి రక్తము అంటే కనుక యేసు రక్తమే. అందుకనే యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకములోనికి పరిపూర్ణముగా మానవుడుగా రావడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రక్తము చిందించకుండా పాపము పోదు. రక్త ప్రోక్షణం అవశ్యం తద్రత్వం పరమాత్మైన పుణ్యదాన బలియాగమని చెబుతూ ఉన్నాయి. అనగా రక్తము చిందించాలి. చిందించేటటువంటి రక్తము ఏ రక్తం పడితే ఆ రక్తము కాదు. అది పవిత్రమైన రక్తం అయి ఉండాలి, పరిశుద్ధమైన రక్తం అయి ఉండాలి. అలాంటి రక్తము చిందించవలసినదే. రక్త ప్రోక్షణం అవశ్యం అన్నాడు. రక్తము ప్రోక్షింపబడాలి. రక్తము ప్రోక్షింపబడకుండా మానవాళికి రక్షణ లేదు, స్వాతంత్రము లేదు అనే విషయాన్ని ప్రభు పేర మీకు తెలియజేస్తూ ఉన్నాను. నేను మాట్లాడుతున్నటువంటి స్వాతంత్రము దేశ స్వాతంత్రము గురించి మాట్లాడడం లేదు కానీ ప్రజలారా, సర్వ మానవాళి యొక్క స్వాతంత్రం గురించి మాట్లాడుతూ ఉన్నాను. దాన్ని ఇవ్వడానికే దేవాది దేవుడు రిక్తుడుగా మారి ఈ లోకములోనికి మానవుడుగా రావడం జరిగింది. 2000 సంవత్సరాల క్రితం ఆయన చేసిన త్యాగము అదే త్యాగము. ఆయన ఎందుకు ఈ లోకములోనికి వచ్చాడు, దేవుడే కదా ఎందుకు రావాల్సి వచ్చింది అనే వారందరికీ కూడా ఈరోజు మరి సమాధానం దొరుకుతూ ఉంది. అందరినీ కూడా విడుదల చేయడానికి మానవుని యొక్క రక్తం చిందించాలి. దేవునికి మహిమ కలుగును గాక. అది ఎలాంటి రక్తం అయి ఉండాలంటే పరిశుద్ధమైన రక్తం అయి ఉండాలి, పవిత్రమైన రక్తం అయి ఉండాలి. కాబట్టి ఆత్మరూపిగా ఉన్నటువంటి ఆయన శరీరమును ధరించుకుని రక్త మాంసమును ధరించుకుని ఈ లోకానికి వచ్చాడు, రక్తము చిందించాడు. ఎంత రక్తము చిందిందో మీ అందరికీ తెలుసు. ఒంటి నిండా గాయాలే, ఒంటి నిండా గాయముల ద్వారా రక్తము ఏరులై పారింది. తల మీద ముళ్ళ కిరీటం పెడితే రక్తము కారుతా ఉంది.
వీపు మీద మనం గమనించినట్లయితే కనుక 39 కొరడా దెబ్బలు ఒంటి మీద నాట్యమాడితే ఆ దేహం అంతా కూడా, వీపంతా కూడా దున్నబడింది. ఒక చేను ఏ విధముగా, పొలము ఏ విధముగా దున్నబడుతుందో అట్టి రీతిగా వీపంతా దున్నబడింది. మాంసము ముద్దలు ముద్దలుగా పడిపోతా ఉంది. నరాలు కట్టయి రక్తము చివు చివు చిందుతా ఉంది. అంత మాత్రమే కాదండి, వెనక నుంచి తన్నుతున్నారు, ముందు నుంచి గుద్దుతున్నారు, ఏవేవో చేశారు, చిత్రవద చేశారు. చివరకు ఆయన తీసుకుని వెళ్ళి శిలువ మ్రాను మీద పడుకోబెట్టి చేతుల్లోనికి మేకులు తెగొడుతూ ఉన్నారు, కాళ్ళలోనికి మేకులు తెగొడుతూ ఉన్నారు. చేతుల్లోనికి మేకులు దిగినప్పుడు రక్తము చిందింది, కాళ్ళలోనికి చిందింది, మొత్తం ఒళ్ళంతా రక్తసిక్తమైపోయింది. ఎందుకు ఇంత రక్తము కార్చాడు? వెంటనే చనిపోవచ్చు కదా? కాదు, ఆయన ఒంటిలో ఉన్న రక్తం అంతా కారవలసిందే. ఎందుకంటే ఆ రక్తములోనే మనకు స్వాతంత్రత ఉంది, ఆ రక్తములోనే మనకు స్వాతంత్ర్యము లభించబోతూ ఉంది. పాపము పోవాలి అంటే, మనం పరిశుద్ధులుగా మార్చబడాలంటే, పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలంటే, నీతిమంతులుగా మనం మారాలంటే ఖచ్చితముగా పరిశుద్ధమైన పవిత్రమైన ఆయన రక్తములో మనం కడగబడాల్సిన వారమై ఉన్నాము. కాబట్టి సర్వ మానవాళి యొక్క స్వాతంత్రమునకు యేసు రక్తమే కారణమై ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి ఒక మాట చూద్దాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన ఆయన రక్తము వలన విమోచన. ఈరోజు స్వతంత్రత లేదు. ఎవరికి లేదంటే భారతదేశానికి కాదు నేను చెప్పే మాట, సర్వ మానవాళికి లేదు. ఎవరైతే ఇంకను ప్రభువుని నమ్ముకోలేదో, ఎవరైతే ఇంకను ప్రభువుని విశ్వసించలేదో, మరి వారందరూ కూడా ఎక్కడ ఉన్నారంటే పాపం అనేటటువంటి బంధకములో ఉండిపోయారు, పాపం అనే దాస్యత్వంలో ఉండిపోయారు, సాతాను అనేటువంటి దాస్యత్వంలో ఉండిపోయారు. వారందరికీ విడుదల కావాలంటే ప్రభు రక్తము ప్రోక్షింపబడవలసినదే. ఆ రక్తాన్ని చిందించడానికి ఆయన వచ్చాడు. ఇంకొక మాట చదువుదాం. 1 యోహాను పత్రిక 1:7. 1 యోహాను పత్రిక 1:7. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనలను వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. అక్కడే మనకు స్వాతంత్రత లభిస్తూ ఉంది. రక్తమే మనల్ని నీతిమంతులుగా మారుస్తూ ఉంది. రక్తమే సంధి చేసింది, పరలోక రాజ్యానికి తీసుకువెళ్తా ఉంది. ఈ రక్తమే మనకి గొప్ప విడుదల కార్యము జరిగించిందనే విషయాన్ని ప్రభు పేర మీకు తెలియజేస్తూ ఉన్నాము. ఇప్పుడు మన దాస్యత్వం నుంచి బయటకు వచ్చేసాం. ఎందుకంటే కనుక ప్రభువే మన కొరకు రక్తము చిందించారు. వాక్యం ఇట్టిన ప్రియమైన దేవుని పిల్లలారా, నీవు మందిరానికి వెళుతున్నావేమో, వాక్యం చదువుతున్నావేమో, ప్రార్థన చేసుకుంటున్నావేమో, ఇంకా మారు మనసు పొందుకోకుండా బాప్తిసం తీసుకోకుండా ఉన్నావేమో. ఒకవేళ ప్రభువు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ప్రశస్తమైనటువంటి రోజున ప్రభువు నీకు చెప్తున్న మాట ఏమిటంటే కనుక వెంటనే బాప్తిస్మ కార్యక్రమంలోకి రమ్మని అడుగుతూ ఉన్నాడు ఆయన, పిలుస్తూ ఉన్నాడు ఆయన. ఖచ్చితంగా బాప్తిస్మ కార్యక్రమంలోనికి రావాల్సినదే. ఆయన రక్తము మన మీదకు రావాల్సిందే. అప్పుడే సర్వ పాపము కూడా పరిహరింపబడుతూ ఉంది. ఆ పాపం అనేటువంటి ఆ బంధకములో నుంచి, సాతాను అనేటువంటి ఆ బంధకంలో నుంచి మనకు స్వాతంత్రము లభిస్తుంది. ఇది నిజమైనటువంటి స్వాతంత్రం. సర్వ మానవాళికి వ్యక్తిగతముగా ఉన్నటువంటి స్వాతంత్రం ఇదే. పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఈ స్వాతంత్రము పొందుకుని తీరాలి. అందుకనే సత్యము మిమ్మలను స్వాతంత్రులుగా చేయను. ఆ సత్యమే యేసుక్రీస్తు ప్రభువారు. యేసయ్య లేకుండా మనము స్వతంత్రులము కాలేము. యేసయ్య లేకుండా మనకు స్వాతంత్రత రాదు. యేసయ్య లేకుండా మనం పరలోక రాజ్యంలోనికి చేరలేము. గొప్ప రక్షణ భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇంకొక మాట చదువుదాం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. స్వాతంత్రం పొందుకున్న తర్వాత చేయవలసిన పని అక్కడ చెప్తూ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి ఈ స్వాతంత్రాన్ని పొందుకున్నటువంటి, అనగా బాప్తిసం తీసుకుని ప్రభువులో ఉన్నటువంటి మీరందరూ కూడా స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కు కొనకుడి. చాలా జాగ్రత్త అండి. మీరు నమ్మి బాప్తిసం పొందుకున్నారు, బాగానే ఉంది, రక్షింపడారు, బాగానే ఉంది. ఈ రక్షణ పొందుకోవడం ఒక ఎత్తు అయితే, ఆ రక్షణ చివరి వరకు కాపాడుకోవడం ఒక ఎత్తు. దాన్ని కాపాడుకోలేక ఈరోజు చాలా మంది మరలా వెనక్కి వెళ్ళిపోతున్నారు. రక్షింపబడి ఆయన మహిమను చూచి మరలా వెనక్కి వెళ్ళిపోతే మట్టికి అది చాలా ఘోరమైన పాపముగా ఆయన చెబుతూ ఉన్నారు. కాబట్టి మరి ఈ మాటలు విన్నటువంటి వారందరూ కూడా గమనించవలసిన విషయం ఏమిటంటే కనుక యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము, సర్వ మానవాళి యొక్క స్వాతంత్రము కూడా యేసు రక్తములోనే ఉంది. ఆ రక్తముతోనే సర్వ మానవాళికి కూడా స్వాతంత్రం వస్తుందన్న విషయాన్ని, మరి మన దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి ఈరోజు ప్రభువు మీతో మాట్లాడడం జరిగింది. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.
మహోన్నతానికి వందనాలు ప్రభువా. ఒక శ్రేష్టమైనటువంటి రోజున ప్రభు, ఎంతోమంది అమరవీరులు ప్రాణాన్ని పెట్టినటువంటి రోజు, గొప్ప విజయము మా భారతదేశానికి మీరు ఇచ్చినటువంటి రోజున ప్రభు, సర్వమానవాళి విజయము సాధించాలంటే, సర్వమానవాళి స్వాతంత్రంలోకి రావాలంటే ఏం చేయాలో సర్వసత్యము గురించి ఈరోజు మీరు మాట్లాడారు దేవా, నీకు వందనాలు. మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా ప్రభువా విలువ కలిగినటువంటి మాట గనుక గ్రహించుకునే గొప్ప శక్తిని నీ బిడ్డలకు అనుగ్రహించుమని, నీలోనికి రావడానికి సహాయము దయచేయమని మా కొరకు త్వరగా రానయ్యున్న యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. ఇప్పటి వరకు దేవుడు అనుగ్రహించినటువంటి చక్కని వాక్య సందేశాన్ని ఆలకించిన మీ అందరికీ కూడా ధన్యవాదములు. ఈ కార్యక్రమము మరి మీకు నచ్చినట్లయితే, ప్రభువు గనక మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే కనుక ఖచ్చితముగా మరి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము. ఎవరికైనా కనుక ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మరి స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి. ఖచ్చితంగా మీ అందరి కొరకు అనుదినము ప్రార్థించడానికి మేము సిద్ధముగా ఉన్నాము. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.